హాయ్ అండి, డైలీ డియర్స్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు జూలై 7th 2026 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఈరోజు ఫస్ట్ పాయింట్, ఇండియా అండ్ మాలి ఎక్స్పోర్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ ఫోరం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కడ జరిగింది, ఎందుకోసం జరిగిందని అడిగే ఛాన్స్ ఉంది. ఇది బమాకోలో జరిగిందండి. బమాకో అనేది మాలి కంట్రీ యొక్క రాజధాని. దీని కరెన్సీ కూడా అడిగే ఛాన్స్ ఉంది. కరెన్సీ ఏంటంటే వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్. అలాగే దేనికోసం చేశారంటే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆ కంట్రీకి పెంచడం కోసం. అలాగే వెస్ట్ ఆఫ్రికాలో మన ఇండియన్ కంపెనీల సంఖ్యను కూడా పెంచడానికి కూడా ఇది ఒక ఫోరం జరిగింది. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాలి అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అది కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందండి. అలాగే ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఇది ప్రాజెక్ట్ 17A కింద స్టీల్ ఫ్రిగేట్లో ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నావికాదళం ఇది చేసింది. ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనేది శత్రు రాడార్లకు సులభంగా కనిపించకుండా రూపొందించారు. ఇది సముద్ర భద్రతకు మరింత ముఖ్యం. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎవరు నిర్మించారు అని అడగొచ్చు. మాస్గౌన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL అనే కంపెనీ నిర్మించింది. ఇది ఎక్కడుందంటే విశాఖపట్నం. దీని ఓపెనింగ్ ఎవరు చేశారంటే రాజ్నాథ్ సింగ్ గారు. అలాగే ఓట్ రైట్ని రాజ్యాంగ హక్కుగా మార్చాలి అని మనం ఈ మధ్య న్యూస్లో వచ్చింది. బేసిక్గా ఓటు హక్కు అనేది 18 years వస్తే మన ఇండియాలో ఇస్తారా అవకాశం. అయితే ఎలా అంటే అడిగే ఛాన్స్ ఎలా ఉందంటే ఓటు హక్కు అనేది ఏ రైటు అని అడిగే ఛాన్స్ ఉందండి. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇది ఫండమెంటల్ రైట్ కాదు, కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా కాదు, మెయిన్ స్టాట్యూటరీ రైట్. ఓటు హక్కు అనేది స్టాట్యూటరీ రైట్. అలాగే హిమాలయన్ పంగోలిన్ అనే ఒక అడవి జంతువు అండి. ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఎండేంజర్డ్ అంటే ఇవి అంతరించిపోయే కేటగిరీలో ఉన్నాయి. సో దీనికోసం మన ప్రభుత్వం చాలా బతికించాలి, దీన్ని కాపాడుకోవాలని చాలా ప్రయత్నం చేస్తాయి. అయితే ఈ హిమాలయన్ పంగోలిన్ అనే యొక్క చర్మము పొలుసు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా రేటు. అందువల్ల వీటిని చంపడానికి ట్రై చేస్తుంటారు. సో ఇది ఎండేంజర్డ్లో ఉంది అనేది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.